తప్పుడు ప్రచారం చేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరంపై విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. కరెంట్ కాళేశ్వరంపై వేసిన కమిషన్లు అన్ని దండగేనని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల కమిషన్లే నడుస్తున్నాయని ఆరోపించారు. ఆ నివేదిక ఇచ్చినప్పుడు మేము స్పష్టంగా చెప్పినాం, అది పీసీ ఘోష్ నివేదిక కాదు, ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష అని. అది పీసీ ఘోష్ అనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి నివేదిక లాగా లేదు. అది ప్రదేశ్ కాంగ్రెస్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఘోషలాగా ఉంది తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళు మాట్లాడిన చెత్త మాటలు, వాళ్ళు 3-4 సంవత్సరాలు వాగిన వాగుడే దాంట్లో 100 కొద్ది పేజీలు రాసి పెట్టిరు తప్ప ఆయన నిజంగా ఒక జడ్జిలాగా అది ఇవ్వలేదు అని స్పష్టంగా ఇవాళ హైకోర్టు చెప్పింది. మేము స్పష్టంగా చెప్పినాం, వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్న కొద్దీ బయట చెత్తవాగుడు వాగడమే కాకుండా ఎన్నికలలో ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని చెప్పి నమ్మించాలని చేసిన ప్రయత్నం, ప్రత్యేకించి ఇందులో కాళేశ్వరం అక్కడ కట్టడం ఇష్టం లేని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది పెద్దల కుట్ర, వాళ్ళకు సంబంధించిన మీడియా అందరూ కలిసి చేసిన దుర్మార్గమైన ప్రచారం తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసే పద్ధతుల్లో నమ్మించడానికి చేసిన దుర్మార్గమైన ప్రయత్నం ఏదైతే ఉందో అది వాళ్ళ 100% తప్పు అని చెప్పి స్పష్టంగా ఇవాళ హైకోర్టు తీర్పు వల్ల